అందరితో మాట్లాడి మన నాయకులతో మాట్లాడి ఇంకా నేను స్టేట్ లెవెల్లో ఆఫీసర్తో కూడా మాట్లాడి పూర్తిగా దీన్ని ఒక స్టడీ చేసి ఒక విప్లవాత్మకమైన మార్పులు రైతాంగంలో గుజరాలు ఎదురు చేస్తామనేది నా కాన్సెప్ట్. దీంట్లో కూడా వెళ్ళాలనుకుంటున్నాను. అలానే మాకు కాంకర గారు కాలేజీ ప్రైవేట్ కమిటీ చైర్మన్ నాగార్ సాగర్ కుడి కాలువలో ద్వారా నీరు మనం ఎంత తీసుకోవాలి, దాని బొగ్గవాగలో ఎంత స్టోరేజ్ తీసుకోవాలి, స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది, దాన్ని కెపాసిటీ పెంచాలంటే ఎంత నిధులు అవుతాయి, అదొకటి. తర్వాత మనకి తీసుకునే వాటర్ కెనాల్స్ నుంచి మేజర్ నుంచి కానీ మైనర్స్ నుంచి కానీ చాలా చోట్ల డ్రాపులు లేవు. సో తర్వాత అంతకుముందు మనం లోపల విధానం ఉండేది, అది లేవు. తర్వాత షట్టర్స్ అంటాం. అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్ కూడా తగ్గారు. సో దాన్ని కూడా రాష్ట్ర కూడా పెట్టలేము, ప్రాజెక్టులకే గీజు పెట్టలేదు. కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, అన్ని స్టక్ అయిపోయింది. మహానుభావులు చాలా చాలా పెద్ద పెద్ద పనులు చేశారు 1924. సో ఇప్పుడు మేము వాల్సిన సిస్టమ్ ఏంటంటే మనకున్న వాటరు ఎన్ని టీఎంసీలు ఉంది, మనం డ్రా చేసేటప్పుడు ఈ మేజర్ నుంచి ఈ మేజర్ కింద ఎన్ని ఎకరాలు ఆయకట్టుది. ఇప్పుడు వేస్ట్ వాటర్ పోవడం ద్వారా టైలెండ్ భూములకి ఎన్ని ఎకరాలకి నీళ్లు అందట్లేదు. ఈ కాన్సెప్ట్ మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి 11 లక్షల ఎకరాలు ఆయకట్టు నాగేశ్వర కుడికాల పరిధిలో ఉంది. సో దాంట్లో దాదాపు 2 లక్షల ఎకరాలకి నీళ్ళు అందట్లేదు. దానికి రీజన్ ఏంటి? కాలువలు రిపేర్లు చేయలేకపోవడం, ఉన్న వాటరు సక్రమంగా వినియోగించకుండా వేస్ట్ వాటర్గా కెనాల్ కానీ సముద్రం కానీ పోవటం కానీ ఒకటి, ఈ రెండు. సో ఈ వేస్ట్ వాటర్ని మనం నియంత్రించి దానికి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా లాభాలు పెట్టి ఈ మేజర్ కింద 1000 ఎకరాలు ఉంది, లేదా 2000 ఎకరాలు ఉంది, లేదా 10,000 ఎకరాలు ఉంది. దానికి ఎంత నీరు అవసరమైందో అంత నీరును మాత్రమే డ్రా చేసే విధానాన్ని తీసుకురావాలనేది మా కాన్సెప్ట్ ఇరిగేషన్. సో అదేవిధంగా లాస్ట్ ఒక 1000 ఎకరాలకి నీళ్లు పోవట్ల, ఆ 1000 ఎకరాలు కూడా నీళ్ళు ఇప్పుడు ఇప్పిస్తాం. సో ఇప్పించడం ద్వారా ఏంటి, ఇప్పుడు బుగ్గవా కెపాసిటీ 3,500 ఎకరాలు, దానికి 65లో కట్టినప్పుడు డిజైన్ చేశారు. దాని స్టోరేజ్ కెపాసిటీ 3.5 కెపాసిటీ. సో అది ఎంత 1.5కి వచ్చింది మొత్తం, అదంతా కూడిపోయింది. సో ఇప్పుడు మేము ఆలోచించేది ఏంటంటే దాన్ని మరలా 5 టీఎంసీ కెపాసిటీకి పెంచడానికి డీపెనింగ్ వైండింగ్ చేసి అక్కడ వాటర్ స్టోరేజ్ చేసి మనం వాడుకోవడానికి దాన్ని కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడుతాం. సో దీనివల్ల ఏంటంటే అదనంగా సపోజ్ మా నియోజకవర్గంలో ఒక 20,000 ఎకరాలు అదనంగా, 30,000 ఎకరాలు అదనంగా టైలెండ్ భూములు సాగులోకి వస్తే అక్కడ పండిన పంట వాల్యూ ఎంత, దానికి ఎంత అమౌంట్ రైతుల చేతుల్లోకి వచ్చింది, దానివల్ల రైతులు ఏ విధంగా బాగుపడతారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. చాలామంది పొలిటీషియన్స్ డెప్త్కి వెళ్ళరు, ఒక మీటింగ్ పెడితే 2 ఉపన్యాసాలు ఇచ్చి వెళ్తారు. ఇది కాదు. సో ఈ సిస్టంలో మేమంతా వెళ్ళాలని అనుకుంటున్నాం. అందుకని మరలా మీతోని మరలా కూర్చుంటాం. రేపు కార్యక్రమం మాత్రం టోటల్గా ఇది ఒక ఆరంభం, ఇది ఆరంభం మాత్రమే రేపు కార్యక్రమం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి రైతుల సలహాలు సూచనలు, అట్నే సైంటిస్టులు సలహాలు సూచనలు, ఆల్ డిపార్ట్మెంట్స్, అట్నే ఉత్తమ రైతులు ఉన్నారు మన నియోజకవర్గంలో, వ్యవసాయం బాగా పండించే రైతులు ఉన్నారు, వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి కావాల్సినంత ఫండ్స్ కూడా మనం తీసుకొని మన ఆలోచనలు మనం ఏం చేయబోతున్నామో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మనం ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా అగ్రికల్చర్ సెక్టార్లో 175 నియోజకవర్గంలో మంది చేయాలనే దీంట్లో మన రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాం. సో దీన్ని మనం మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ రేపు జరిగే మరి
కిసాన్ మేళా కార్యక్రమం రేపు గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, మన ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు గారు, కలెక్టర్ గారు అరుణబాబు గారు, అదేవిధంగా ఢిల్లీరావు గారు అగ్రికల్చర్ కమిషనర్, హార్టికల్చర్ కమిషనర్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఇక్కడ సైంటిస్టులు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ఒక మంచి కార్యక్రమం, రైతులకు ఉపయోగపడే కార్యక్రమం. దీన్ని అన్ని విధాలుగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. సక్సెస్ చేయాలని కూడా రైతులు కూడా కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులు, ముఖ్యంగా వ్యవసాయం పట్ల బాగా మక్కువ చూపే రైతులు, ఉత్తమ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాను.